హలో గైస్! ఈ వీక్ నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మాస్ యాక్షన్ మూవీ డ్రాప్ అయింది. అదే 'వార్ మిషన్'. అలాన్ రిచ్‌సన్ అంటే మనకు తెలిసినట్టే 'రీచర్' ఫేమ్ హీరో. ఒక పెద్ద బాడీ, ఆ ఇంటెన్స్ లుక్. ఇప్పుడు ఆర్మీ రేంజర్స్‌తో పాటు ఏలియన్ కిల్లింగ్ మిషన్‌తో ఫైట్ చేస్తాడనమాట. మూవీ చూసినప్పుడు నాకు ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, ఇది 'ప్రెడేటర్' ప్లస్ 'ట్రాన్స్‌ఫార్మర్స్' మిక్స్ అయినట్టుందే అని. అది కాంప్లిమెంటా? కంప్లెయింటా? అది మీరే డిసైడ్ చేయండి. కానీ ముందు కంప్లీట్ హానెస్ట్ రివ్యూ చెప్పేస్తాను. ఛానెల్‌కి మీరు గాని ఫస్ట్ అయితే ఒకసారి మా కంటెంట్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో బెస్ట్ మూవీస్ అండ్ ఓటీటీ రివ్యూస్ హానెస్ట్‌గా ఇక్కడే వస్తాయి. ఓకే. ఇక మూవీ విషయానికొస్తే 2017లోనే 'బ్రాడ్ పిట్‌తో' వేరే 'వార్ మిషన్' అనే మూవీ వచ్చింది. ఆ మూవీకి, ఈ మూవీకి కనెక్షన్ లేనే లేదు. కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్. స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. మన హీరో 81 అనే క్యాండిడేట్ నంబర్‌తో ఆర్మీ రేంజర్ ట్రైనింగ్‌లో ఎంటర్ అవుతాడు. రియల్ నేమ్ చెప్పరు. ట్రైనింగ్‌లో నంబర్స్ మాత్రమే వాడతారు. ఇది రియల్ ఆర్మీ రేంజర్ ట్రెడిషన్ కూడా. 81 ఒక లోన్ వోల్ఫ్. టీమ్‌తో కలవడు, ఎవరికీ లీడర్‌షిప్ షో చేయడు. అతనికి పర్సనల్ గ్రీఫ్ ఉంటుంది. అతని బ్రదర్ పోయాడు. ఆ పెయిన్‌లో ఉంటాడు. ట్రైనింగ్ చేసే ప్రాసెస్‌లో అతన్ని కమాండర్స్ ఒక స్పెషల్ మిషన్‌కి సెలెక్ట్ చేస్తారు. ఫారెస్ట్‌లో ఒక డౌన్డ్ పైలట్‌ని రిట్రైవ్ చేయమని. అక్కడి నుంచే మూవీ జోనర్ కంప్లీట్‌గా షిఫ్ట్ అవుతుంది. ఫారెస్ట్‌లో వాళ్ళు ఎన్‌కౌంటర్ అయ్యేది ఏంటంటే, ఒక జెయింట్ ఏలియన్ కిల్లింగ్ మిషన్ బుల్లెట్ ప్రూఫ్ అన్‌స్టాపబుల్. మనుషుల్ని డిస్ట్రాయ్ చేయడానికి వేరే వరల్డ్ నుంచి వచ్చిన ఒక వెపన్. అక్కడి నుంచి సర్వైవల్ హర్రర్‌గా మారిపోతుంది. పరిగెడతారు, ఫైట్ చేస్తారు, చస్తారు. ఒక్కో పర్సన్‌ని ఆ మిషన్ పిక్ చేస్తూ పోతుంది. బేసిక్ కాన్సెప్ట్ సింపుల్‌గా ఉంది కానీ, ఎగ్జిక్యూషన్‌లో కొన్ని జెన్యూన్‌లీ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అలన్ రిచ్‌సన్ ఫిజికల్ పవర్ హౌస్ అతను. రిచ్‌సన్ ఈ రోల్‌కి పర్ఫెక్ట్‌లీ ఫిట్ అయ్యాడు. పెద్ద ఫిజిక్, ఇంటెన్స్ లుక్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఇది ఆ రోల్‌కి బాగా సూట్ అయింది. ఎమోషనల్ డెప్త్ చాలా లిమిటెడ్ అయినా, ఆ గ్రీఫ్, ఆ సైలెన్స్ ఒక రిలేటబుల్ క్వాలిటీ ఇస్తాయి. రీచర్ చూసినట్టే ఫీల్ అవుతుంది. కానీ సెట్టింగ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇంకా ఆ జోనర్ షిఫ్ట్. మూవీ ఫస్ట్ 30-35 మినిట్స్ మిలిటరీ ట్రైనింగ్ డ్రామాగా నడుస్తుంది. బోరింగ్ అవుతుందా అని ఫీల్ అవుతారు. కానీ అప్పుడే సడెన్‌గా ఏలియన్ రోబోట్ వచ్చి సిట్యుయేషన్ ఫ్లిప్ చేస్తుంది. ఆ ట్రాన్సిషన్ రఫ్ అయినా, ఓహ్! ఇది ఇలా పోతుందా అనే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రెడేటర్ వైబ్స్ క్లియర్‌గా ఫీల్ అవుతాయి. ఇది కావాలనే చేశారు. ఇంకా ఆ యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ, ఫారెస్ట్‌లో చేస్ సీక్వెన్సెస్, వాటర్‌ఫాల్ ఎస్కేప్స్, ట్యాంక్‌లో హైడ్ అవ్వడం, ఫిజికల్లీ డిమాండింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. రిచ్‌సన్ వాటన్నింటిని తానే చేశాడు. వేరే మూవీ షూటింగ్‌కి ఆక్సిజన్ యూజ్ చేయాల్సొచ్చిందంట వేరేగా. ఆ లెవెల్‌లో ఈ మూవీ షూటింగ్ పెర్ఫార్మ్ చేశాడంట. రన్ టైమ్ కూడా షార్ప్ ఉంది. ఇంకా సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా చేశారు. నెగెటివ్స్ అంటే స్టోరీ ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఆ జోనర్ షిఫ్ట్ కూడా సీమ్‌లెస్‌గా అనిపించదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే 81 తప్పించి మిగతా రిక్రూట్స్ అందరూ కూడా సర్ఫేస్ లెవెల్ మాత్రమే. వాళ్ళు చనిపోయినట్టు ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇంకా మెయిన్ బిగ్ క్వెషన్ ఏంటంటే ఆ ఏలియన్ అక్కడి నుంచి ఎందుకొచ్చింది? ఆ లొకేషన్ ఏంటి? అనేదే బిగ్ క్వెషన్. ఇవి మూవీ ఆన్సర్ చేయలేదు. సీక్వెల్ సెటప్ కోసం ఓపెన్‌గా వదిలేశారు. సో అదండి. ఫైనల్‌గా 'వార్ మిషన్' మూవీని ఓవర్ అనలైజ్ చేయకుండా బ్రెయిన్ ఆఫ్ చేసి చూస్తే ఎంటర్‌టైనింగే. కానీ డీప్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. మీరు ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.